పెరుగుతున్న మానవ వన్యప్రాణుల సంఘర్షణను పరిష్కరించడానికి ప్రాజెక్ట్ హనుమాన్‌ను ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. వికలాంగుల సంక్షేమం మరియు సామాజిక చేరికను బలోపేతం చేయడానికి ఇంద్రధనుస్సు అనే ఇనిషియేటివ్‌ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. ఏ రాష్ట్రం మహిళలకు అత్యంత సురక్షితమైన రాష్ట్రంగా గుర్తింపు పొందేందుకు స్టాండ్ విత్ హర్ అనే ప్రచారాన్ని ప్రారంభించింది? తెలంగాణ. మాదక ద్రవ్యాల అక్రమ రవాణాను ఎదుర్కోవడానికి ఏ రాష్ట్ర పోలీసులు ఆపరేషన్ వజ్రప్రహార్‌ను ప్రారంభించారు? ఆంధ్రప్రదేశ్. ఢిల్లీ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం 2026లో ఏ తెలుగు నటుడు జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించబడ్డారు? నందమూరి బాలకృష్ణ. భారతదేశానికి వచ్చే ఇంధన రవాణాను రక్షించడానికి భారత నౌకాదళం ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ ఊర్జా సురక్ష. అమరావతిలో ప్రతిష్ఠించిన శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహం పేరు ఏమిటి? త్యాగ విగ్రహం అనగా స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్. ఆంధ్రప్రదేశ్లో అక్రమ అల్ఫ్రాజోలం తయారీ కర్మాగారాన్ని ఛేదించడానికి డిఆర్ఐ ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ వైట్ హ్యామర్. 2025లో సాహిత్య అకాడమీ అవార్డును తెలుగుకి ఎవరు గెలుచుకున్నారు? నందిని సిద్ధారెడ్డి. 2026-27 బడ్జెట్లో ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? తెలంగాణ. రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించేందుకు దివ్యాంగ శక్తి పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఆంధ్రప్రదేశ్. నగరంలో ఆహార కల్తీని అరికట్టడానికి ఏ నగర పోలీసులు హెచ్-ఫాస్ట్ విభాగాన్ని ప్రారంభించారు? హైదరాబాద్, తెలంగాణ. భారతదేశపు మొట్టమొదటి ఎల్పిజి ఏటీఎం ఎక్కడ ప్రారంభించబడింది? గురుగ్రామ్, హర్యానా రాష్ట్రం. వరల్డ్ యూత్ పార్లమెంట్ 2026లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించడానికి ఎవరు ఎంపికయ్యారు? స్తుతి ప్రధాన్. 2025 సంవత్సరానికి జ్ఞానపీఠ్ అవార్డు ఎవరికి లభించింది? వైరముత్తు, తమిళనాడు. 2026ను అంతర్జాతీయ మహిళా రైతు సంవత్సరంగా ప్రకటించిన అంతర్జాతీయ సంస్థ ఏది? ఆహార మరియు వ్యవసాయ సంస్థ FAO. 100 సంవత్సరాల క్రీడా సంబంధాలను జరుపుకోవడానికి సెంటనరీ స్పోర్ట్స్ కోఆపరేషన్ ప్రోగ్రామును ప్రారంభించిన 2 దేశాలు ఏవి? భారతదేశం మరియు న్యూజిలాండ్. ప్రపంచ సంతోష నివేదిక 2026 అనగా వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్టు 2026లో భారతదేశం యొక్క ర్యాంకు ఎంత? 116వ. మొదటి స్థానంలో ఫిన్లాండ్, రెండవ స్థానంలో ఐస్లాండ్, మూడవ స్థానంలో డెన్మార్క్. 2025 అవినీతి అవగాహన సూచికలో భారతదేశం యొక్క స్థానం ఏమిటి? 91వ. మొదటి స్థానంలో డెన్మార్క్, రెండవ స్థానంలో ఫిన్లాండ్, మూడవ స్థానంలో సింగపూర్. న్యూయార్క్ షార్ట్ యానిమేషన్ ఫెస్టివల్ 2026లో ఉత్తమ దర్శకుడి అవార్డును ఏ భారతీయ యానిమేటెడ్ చిత్రం గెలుచుకుంది? చిమ్మి. వీధి పశువులు మరియు వదిలివేయబడిన పశువుల నిర్వహణకు ఏ రాష్ట్ర ప్రభుత్వం గౌతమ్ యోజనను ప్రారంభించింది? ఛత్తీస్గఢ్. 13 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు సోషల్ మీడియాను నిషేధించాలని ఏ రాష్ట్రం యోచిస్తున్నది? ఆంధ్రప్రదేశ్. బీసీసీఐ నామన్ అవార్డ్స్ 2026లో ఉత్తమ అంతర్జాతీయ క్రికెటర్గా ఎవరు ఎంపికయ్యారు? శుభమన్ గిల్. బీసీసీఐ నామన్ అవార్డ్స్ 2026లో ఉత్తమ అంతర్జాతీయ క్రికెట్ మహిళగా
ఎవరు ఎంపికయ్యారు? స్మృతి మందాన. కరుణ ది పవర్ ఆఫ్ కంపాషన్ అనే పుస్తక రచయిత ఎవరు? కైలాష్ సత్యార్థి. ది డూమ్ లూప్ అనే పుస్తక రచయిత ఎవరు? ఈశ్వర్ ప్రసాద్. ఏ పుస్తకం ఆపరేషన్ సింధూర్ మరియు భారతదేశపు కొత్త ఉగ్రవాద వ్యతిరేక సిద్ధాంతాన్ని విశ్లేషిస్తుంది? డెడ్ లైన్స్ రీడ్రాన్, ఆపరేషన్ సింధూర్ అండ్ ఇండియాస్ న్యూ నార్మల్. సుప్రీంకోర్టు 2026 ప్రకారం షెడ్యూల్డ్ కుల అనగా ఎస్సీ హోదా ఏ మతాలకు పరిమితం చేయబడింది? హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతాలకి. న్యూఢిల్లీలో జరిగిన వరల్డ్ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్ 2026లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? భారతదేశం. రెండవ స్థానంలో రష్యా, మూడవ స్థానంలో బోస్నియా మరియు హెర్జగోవినా. ఆపరేషన్ థండర్కు ఏ రెండు అంతర్జాతీయ సంస్థలు నాయకత్వం వహించాయి? ఇంటర్పోల్ మరియు ప్రపంచ కస్టమ్స్ సంస్థ. రాష్ట్రంలో మొట్టమొదటి గిరిజన చిరుధాన్యాల ఆధారిత ఆహార మెను అరకు కౌనీని ప్రారంభించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. రెవల్యూషనరీ రాజ్ నరేంద్ర మోదీస్ 25 ఇయర్స్ అనే పుస్తక రచయిత ఎవరు? అలోక్ మెహతా. 98వ అకాడమీ అవార్డ్స్లో అనగా ఆస్కార్ అవార్డ్స్ 2026 ఉత్తమ దర్శకుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? పాల్ థామస్ ఆండర్సన్. 98వ అకాడమీ అవార్డ్స్ అనగా ఆస్కార్ అవార్డ్స్ 2026 ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? జెస్సీ బక్లీ. 98వ అకాడమీ అవార్డ్స్లో అనగా ఆస్కార్ అవార్డ్స్ 2026 ఉత్తమ నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మైకేల్ బి జోర్డాన్. 16 ఏళ్లలోపు వారికి సోషల్ మీడియాను నిషేధించిన దేశాలు ఏవి? ఆస్ట్రేలియా, స్పెయిన్ మరియు ఇండోనేషియా. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న సినిమా ఏది? రాజు వెడ్స్ రాంబాయి. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం 2025లో ఉత్తమ నటుడి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? మెగాస్టార్ చిరంజీవి. ఎన్టీఆర్ జాతీయ చలనచిత్ర పురస్కారం 2025లో బెస్ట్ ఇండియన్ ఫిమేల్ ఆర్టిస్ట్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? జయసుధ. 98వ అకాడమీ అవార్డ్స్లో అనగా ఆస్కార్ అవార్డ్స్ 2026 ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకున్న సినిమా ఏది? వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్. ప్రపంచంలోనే మొట్టమొదటి అటానమస్ మ్యారిటైమ్ షిప్ బిల్డింగ్ అండ్ సిస్టమ్స్ సెంటర్ భారతదేశంలో ఎక్కడ స్థాపించబడింది? ఆంధ్రప్రదేశ్. జనాభా వృద్ధి విధానంలో భాగంగా రెండవ లేదా మూడవ బిడ్డను కలిగి ఉన్న జంటలకు 25,000 రూపాయల ప్రోత్సాహకాన్ని ప్రకటించిన రాష్ట్రం ఏది? ఆంధ్రప్రదేశ్. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ నటి అవార్డును ఎవరు గెలుచుకున్నారు? రష్మిక మందాన. తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డ్స్ 2025లో ఉత్తమ నటుడిగా ఎవరు అవార్డు గెలుచుకున్నారు? నాగ చైతన్య. 98వ అకాడమీ అవార్డ్స్లో ఆస్కార్ అవార్డ్స్ 2026 ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ అవార్డును గెలుచుకున్న సినిమా ఏది? కెపాప్ డెమోన్ హంటర్స్. ది గోల్డెన్ రోడ్ హౌ ఏన్షియంట్ ఇండియా ట్రాన్స్ఫార్మ్ ది వరల్డ్ అనే పుస్తకానికి గాను 2026 మార్క్ లింటన్ హిస్టరీ ప్రైజ్ను ఎవరు గెలుచుకున్నారు? విలియం డాల్రింపుల్. 2026 బడ్జెట్లో 16 ఏళ్లలోపు పిల్లలకు సోషల్ మీడియా వాడకాన్ని నిషేధించాలని ఏ రాష్ట్రం ప్రతిపాదించింది? కర్ణాటక. మార్చి 2026 నాటికి మరణించిన వారి అవయవ దానంలో భారతదేశంలో ఏ రాష్ట్రం ముందుంది? తమిళనాడు. లైఫ్ టైమ్ లిబర్టేరియన్ అవార్డుతో సత్కరించబడిన మొదటి భారతీయుడు ఎవరు? గురుచరణ్ దాస్.
2028 ఒలింపిక్స్ నుంచి మహిళల విభాగాన్ని ఎవరికి పరిమితం చేయాలని ఐఓసి అనగా అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నిర్ణయించింది. జీవశాస్త్రపరంగా ఆడవారు మాత్రమే. కళింగ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్స్లో కిస్ హ్యుమానిటేరియన్ అవార్డు 2025ను ఎవరికి ప్రదానం చేశారు? నీతా అంబానీ. 2026 ఇండియన్ వెల్స్ మాస్టర్స్ టైటిల్ను ఏ టెన్నిస్ క్రీడాకారుడు గెలుచుకున్నాడు? జానిక్ సిన్నర్, ఇటాలియన్ ఆటగాడు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐకి ఇనిషియేటివ్ ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు ప్రదానం చేశారు? సెంట్రల్ బ్యాంకింగ్ లండన్. ఇటీవల అధ్యయనం ప్రకారం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో అత్యధికంగా జీవక్రియ వ్యాధుల భారం ఉన్న 2 దేశాలు ఏవి? చైనా మరియు భారతదేశం. ఇరాన్పై ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీని ప్రారంభించిన దేశం ఏది? అమెరికా. 2026 రంజీ ట్రోఫీని గెలుచుకున్న రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? జమ్మూ అండ్ కాశ్మీర్, కర్ణాటక మీద. 2026 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్లో వేగవంతమైన సెంచరీతో చరిత్ర సృష్టించింది ఎవరు? ఫిన్ అలెన్, న్యూజిలాండ్ ఆటగాడు. 2028 ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్ 11వ ఎడిషన్కు ఆతిథ్యం ఇవ్వనున్న దేశం ఏది? ఆస్ట్రేలియా మరియు న్యూజిలాండ్. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ను ఎవరు గెలుచుకున్నారు? సంజు శాంసన్. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? జస్ప్రీత్ బుమ్రా. వికోసాట్-1 అనేది ఏ రాష్ట్ర విద్యార్థులు అభివృద్ధి చేసిన మినీ ఉపగ్రహం? తమిళనాడు. 98వ అకాడమీ అవార్డ్స్లో ఆస్కార్ అవార్డ్స్ 2026 ఉత్తమ ఒరిజినల్ సాంగ్ అవార్డును గెలుచుకున్న పాట ఏది? గోల్డెన్. హిందూ మహాసముద్ర ప్రాంతంలో భారత జెండా కలిగిన వ్యాపార నౌకల భద్రతను నిర్ధారించడానికి ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి? ఆపరేషన్ సంకల్ప్. 2026 పురుషుల టీ20 ప్రపంచ కప్ 10వ ఎడిషన్ను ఏ క్రికెట్ జట్టు గెలుచుకుంది? భారతదేశం న్యూజిలాండ్ మీద. మార్చి 2026లో విడుదలైన మహాత్మా ఏ గ్రేట్ కమ్యూనికేషన్ అనే పుస్తక రచయిత ఎవరు? ధీరజ్ కకాడియా. బార్బీ డ్రీమ్ టీములో చేరిన మొదటి భారతీయ మహిళ ఎవరు? స్మృతి మందానా. ఇటీవల వార్తలో కనిపించిన జిఐ ట్యాగ్ చేయబడిన కర్బీ ఆంగ్లాంగ్ అల్లం ఏ రాష్ట్రానికి చెందినది? అస్సాం. 2026 లారెస్ వరల్డ్ టీమ్ ఆఫ్ ది ఇయర్కు ఏ దేశ మహిళా క్రికెట్ జట్టు నామినేట్ అయింది? భారతదేశం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యాత్రా పథకాన్ని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రభుత్వం ప్రారంభించింది? పుదుచ్చేరి. 2025లో అమెరికాకు అత్యధికంగా పత్తి ఉత్పత్తులను ఎగుమతి చేసే దేశం ఏది? భారతదేశం. ఐక్యూఎయిర్ వారి 2025 ప్రపంచ వాయు నాణ్యత నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత కలుషితమైన నగరం ఏది? లోని నగరం, ఉత్తరప్రదేశ్. ఐక్యూఎయిర్ నివేదిక ప్రకారం 2025లో ప్రపంచంలో అత్యంత కలుషితమైన దేశంగా ఏ దేశం నిలిచింది? పాకిస్తాన్. ప్రపంచ వాయు నాణ్యత నివేదిక 2025 ప్రకారం వరుసగా 8వ సంవత్సరం కూడా ప్రపంచంలో అత్యంత కలుషితమైన రాజధానిగా ఏ నగరం నిలిచింది? న్యూఢిల్లీ. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద రూఫ్టాప్ సోలార్ వినియోగంలో ఏ రాష్ట్రాలు కీలక పాత్ర పోషించాయి? మొదటి స్థానంలో గుజరాత్, 2వ స్థానంలో మహారాష్ట్ర, 3వ స్థానంలో ఉత్తరప్రదేశ్, 4వ స్థానంలో కేరళ. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలు ఏ రాష్ట్రంలోని జింద్ మరియు
సోనిపత్ మధ్య నడుస్తుంది హర్యానా. మార్చి 2026లో ఆక్వా ఎయిర్ ఎక్స్ అటానమస్ సిస్టమ్స్ ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి ఉభయచర డ్రోన్ పేరు ఏమిటి? అవతార్. ఇటీవల వార్తల్లో కనిపించిన ఆకాశ 300 అనగా ఏమిటి? అధిక ఉష్ణోగ్రత 3D ప్రింటర్. ఆగ్నైట్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద ఏకఖండ 3D ప్రింటెడ్ బూస్టర్ ఇంజన్. దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? అగ్నికుల్ కాస్మోస్, తమిళనాడు. భారతదేశం ఏ రాష్ట్రంలో 3వ అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనుంది? గుజరాత్లో. మొదటిగా ఆంధ్రప్రదేశ్లోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, రెండవది కులశేఖరపట్టణం స్పేస్ పోర్టు, తమిళనాడు. సరస్వతి సమ్మాన్ 2025 బెంగాలీ నవల హరపర్బతి కథకు లభించింది. దీని యొక్క రచయిత ఎవరు? రామ్ కుమార్ ముఖ్యోపాధ్యాయ. 2026 స్టాక్ హోమ్ జల పురస్కార గ్రహీతగా ఎవరు ఎంపికయ్యారు? కావే మదాని. లోయర్ కోపిలి జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. ఆపరేషన్ జెరికో అనే మాదక ద్రవ్యాల వ్యతిరేక కార్యక్రమాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మిజోరం. ఢిల్లీ పోలీసులు ప్రారంభించిన ఆపరేషన్ కవచ్ యొక్క లక్ష్యం ఏమిటి? జాతీయ రాజధానిని మాదక ద్రవ్యాల రహితంగా మార్చడం. రాజస్థాన్ రాయల్స్ ఇదొక ఐపీఎల్ జట్టు. ఎవరికి అమ్మబడింది? కల్ సోమాని. వినియోగదారుల న్యాయ నివేదిక 2026ను ఏ సంస్థ విడుదల చేసింది? ఇండియా జస్టిస్ రిపోర్ట్. ఇటీవల వార్తలో కనిపించిన కురుంబ కళ భారతదేశంలోని ఏ ప్రాంతంలో ప్రధానంగా ఉద్భవించింది? దక్షిణ భారతదేశంలోని నీలగిరి కొండల ప్రాంతం. మార్చి 2026లో డిజిటల్ ప్లాట్ఫామ్లో తప్పుదారి పట్టించే ఆర్థిక కంటెంట్ను పర్యవేక్షించడానికి ఏ సంస్థ సుదర్శన్ అనే ఏఐ వ్యవస్థను నియమించింది? సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, సెబీ. వరల్డ్ ఒబేసిటీ అట్లాస్ 2026 ప్రకారం బాల్య ఊబకాయంలో ప్రపంచవ్యాప్తంగా 2వ అత్యధిక దేశంగా ఏ దేశం అవతరించింది? భారతదేశం. మొదటి స్థానంలో చైనా, 3వ స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2024-25లో భారతదేశపు అగ్రశ్రేణి వస్త్ర ఎగుమతిదారుగా ఏ రాష్ట్రం అవతరించింది? తమిళనాడు. 2వ స్థానంలో గుజరాత్, 3వ స్థానంలో మహారాష్ట్ర. భారత్ యూకే వ్యాపార సంబంధాలను బలోపేతం చేసినందుకు యునైటెడ్ కింగ్డమ్ ప్రతిష్టాత్మక నైట్హుడ్ పురస్కారాన్ని ఎవరికి ప్రదానం చేసింది? నటరాజన్ చంద్రశేఖరన్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో టీమ్ ఛాంపియన్షిప్ టైటిల్ను విజయవంతంగా నిలబెట్టుకున్న జట్టు ఏది? భారత సైన్యం. 2026 ఫిఫా ప్రపంచ కప్కు ఏ దేశం ఆతిథ్యం ఇస్తున్నది? యుఎస్ఏ మరియు మెక్సికో, అదేవిధంగా కెనడా. 2028 ప్రపంచ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? భారతదేశం. 2025 ఆఫ్రికా కప్ ఆఫ్ నేషన్స్ టైటిల్ను అధికారికంగా ఏ దేశానికి ప్రదానం చేశారు? మొరాకో. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇదొక ఐపీఎల్ జట్టు. ఏ సంస్థలకు విక్రయించారు? ఆదిత్య బిర్లా గ్రూపు, టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూపు, బ్లాక్ స్టోన్ మరియు బోల్ట్ వెంచర్స్. గ్లోబ్ నెట్వర్క్ను ఏ ఇనిషియేటివ్ ఆధారంగా ప్రారంభించారు? రియాద్ ఇనిషియేటివ్ కింద. జనజాతి గౌరవ్ అనే పుస్తకాన్ని ఏ సంస్థ ప్రచురించింది? ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్. గణాంకాలు మరియు కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ విడుదల చేసిన కొత్త జీడిపి డేటా శ్రేణి ఏ ఆధార సంవత్సరాన్ని ఉపయోగిస్తుంది?
2022-23 టైమ్ మ్యాగజైన్ యొక్క 2026 సంవత్సరపు 100 గొప్ప ప్రదేశాల జాబితాలో ఏ ప్రదేశం చేర్చబడింది? శక్తి ప్రాణి లాడ్జ్ ఉత్తరాఖండ్, ఒబెరాయ్ రాజ్గఢ్ ప్యాలెస్ మధ్యప్రదేశ్, మారోకేత్ జోధపూర్ రాజస్థాన్. వరుసగా తన రెండవ టైటిల్ను కైవసం చేసుకుని జేఎస్డబ్ల్యూ ఇండియన్ ఓపెన్ 2026ను ఎవరు గెలుచుకున్నారు? అనాహత్ సింగ్. 2026 జాతీయ ఇండోర్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లకు ఏ నగరం ఆతిథ్యం ఇస్తుంది? భువనేశ్వర్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 G7 సదస్సుకు ఏ దేశంలో హాజరు కానున్నారు? ఫ్రాన్స్. భూమిక శ్రేష్ఠ ఏ దేశపు మొట్టమొదటి ట్రాన్స్జెండర్ మహిళ చట్టసభ సభ్యురాలు అయ్యారు? నేపాల్. ఇటీవల 15వ శతాబ్దపు తెలుగు శాసనం ఎక్కడ కనుగొనబడింది? రామచంద్రపుర అగ్రహారం, గుంటూరు జిల్లా. హిందీకి 2025 సాహిత్య అకాడమీ అవార్డును ఎవరు అందుకున్నారు? మమతా కాలియా. ప్రసూతి సెలవుకు ఎవరు అర్హులు అని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది? దత్తత తీసుకున్న తల్లులందరూ. వాయుబాన్ అనేది భారతదేశపు మొట్టమొదటి హెలికాప్టర్ నుంచి ప్రయోగించే డ్రోన్ వ్యవస్థ. దీనిని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? భారత వైమానిక దళం ఐఏఎఫ్. COP30 వాతావరణ సదస్సు ఎక్కడ జరిగింది? బ్రెజిల్. వ్యవసాయ ఆవిష్కరణల కోసం ఏఐ అనగా ఏ ఫర్ ఏఐ అనేది ఏ సంస్థ యొక్క కార్యక్రమం? వరల్డ్ ఎకనామిక్ ఫోరం. భారతదేశంలో తొలిసారిగా దేశీయ గ్రీన్ బాండ్లను జారీ చేసిన బ్యాంకు ఏది? బ్యాంక్ ఆఫ్ బరోడా. శేషనాగ్ 150ని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? న్యూ స్పేస్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీస్ NRT. SHG సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ బ్యాంక్ అనుసంధానం 2024-25లో అత్యుత్తమ పనితీరు కనబర్చినందుకు ఏ బ్యాంకుకు జాతీయ అవార్డు లభించింది? కర్ణాటక గ్రామీణ బ్యాంకు. INS సుదర్శని ఏ మిషన్ కింద సముద్రయాన యాత్రలో ఉంది? లోకయాన్ 26. ఒకే ఆర్థిక సంవత్సరంలో అనగా ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 50 మిలియన్ టన్నుల ఇనుప ఖనిజాన్ని ఉత్పత్తి చేసిన భారతదేశంలోని మొదటి మైనింగ్ కంపెనీ ఏది? నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ NMDC. ప్రపంచవ్యాప్తంగా ఎర్త్ అవర్ను ఏ సంస్థ నిర్వహిస్తుంది? ప్రపంచ వన్యప్రాణి నిధి. వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్. షీ మార్ట్స్ అనే కార్యక్రమం ఏ పథకం కింద ప్రారంభించబడింది? దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్. దేవభూమి కుటుంబ బిల్లు 2026ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది? ఉత్తరాఖండ్. ఫుట్బాల్ ఫర్ స్కూల్స్ కార్యక్రమం ఫిఫా మరియు ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్ అనగా యునెస్కో. భారతీయ రైల్వే నెట్వర్క్లోని రైల్వే స్టేషన్ల అభివృద్ధి మరియు అప్గ్రేడ్ కోసం ప్రారంభించబడిన పథకం పేరు ఏమిటి? అమృత్ భారత్ స్టేషన్ పథకం. 2026లో చెన్నైలోని ది మ్యూజిక్ అకాడమీ వారు అందించే సంగీత కళానిధి అవార్డుకు ఎవరు ఎంపికయ్యారు? జయంతి కుమరేష్. వరుణోదయ్ అనగా అరుణోదయ్ పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? అస్సాం. ఇటీవల వార్తల్లో కనిపించిన మెలనోమా అనేది ఏ రకమైన వ్యాధి? చర్మ క్యాన్సర్. భారతదేశంలో మొట్టమొదటి కులరహిత గ్రామంగా ఏ గ్రామం అవతరించింది? సౌందాల గ్రామం, మహారాష్ట్ర. ఇరాన్పై ఆపరేషన్ లయన్స్ రోరును ప్రారంభించిన దేశం ఏది? ఇజ్రాయెల్. ది విలేజెస్ ఆఫ్ ఎక్సలెన్స్ అనేది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ఒక ఇనిషియేటివ్? ఇజ్రాయెల్. ఇటీవల వార్తలో కనిపించిన కార్గ్ ద్వీపం
ఏ దేశంలో ఉన్న ఒక చిన్న పగడపు ద్వీపం? ఇరాన్. రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? పిఎం రాహత్ పథకం. ఎన్డిఎఫ్ఈబి అనగా నియోడైమియం ఐరన్ అండ్ బోరాన్ రేర్ ఎర్త్ శాశ్వత అయస్కాంతాల తయారీ కోసం ఒక పైలట్ ప్లాంటు ఏ నగరంలో స్థాపించబడింది? హైదరాబాద్, తెలంగాణ. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్ 2026ను ఏ సంస్థ ప్రచురించింది? ఇన్స్టిట్యూట్ ఫర్ ఎకనామిక్స్ అండ్ పీస్, ఐఈపి. ఇటీవల వార్తలో కనిపించిన గురుడోంగ్మర్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? సిక్కిం. ప్రారంభ్ 2026 అనగా వికసిత్ భారత్ మిషన్ కోసం విధాన సంస్కరణ మరియు బాధ్యతాయుతమైన చర్య అనే కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఆర్థిక మంత్రిత్వ శాఖ. భారత్ నెట్ ప్రాజెక్ట్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? భారతదేశంలోని అన్ని గ్రామ పంచాయతీలకు బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడం. నిర్భయ నిషా ఇనిషియేటివ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. ఇథనాల్ ఇంధనాన్ని ప్రోత్సహించడానికి ప్రో ఆల్కహాల్ కార్యక్రమాన్ని ఏ దేశం ప్రారంభించింది? బ్రెజిల్. ఫ్రీడమ్ షీల్డ్ అనేది ఏ దేశాల మధ్య ఉమ్మడి వ్యాయామం? అమెరికా మరియు దక్షిణ కొరియా. ఇటీవల ఏ సంస్థ ఓపియు ఐవిఎఫ్ఈటి అనే సాంకేతికతను ఉపయోగించి స్వదేశీ సాహివాల్ పశువు దూడలను విజయవంతంగా ఉత్పత్తి చేసింది? ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. ఇటీవల వార్తలో కనిపించిన జోజిల్లా పాస్ ఏ పర్వత శ్రేణిలో ఉంది? గ్రేటర్ హిమాలయన్ శ్రేణి లడఖ్ ప్రాంతంలో. టీమ్ కల్కి అనే పాన్ ఇండియా డ్రగ్ పంపిణీ నెట్వర్క్ను ఇటీవల ఏ సంస్థ రద్దు చేసింది? నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్సిబి. ప్రపంచంలోనే అతిపెద్ద కొబ్బరి ఉత్పత్తిదారుగా ఏ దేశం నిలిచింది? భారతదేశం. ఏ దేశ మెట్రో నెట్వర్క్ ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో నెట్వర్క్గా అవతరించింది? చైనా. రెండవ స్థానంలో అమెరికా, మూడవ స్థానంలో భారతదేశం. మయామి ఓపెన్ 2026 పురుషుల సింగిల్స్ టైటిల్ను ఎవరు గెలుచుకున్నారు? జానిక్ సిన్నర్, ఇటలీ ఆటగాడు. లిప్లేక్ పాస్ ఏ రాష్ట్రంలో ఉంది? ఇది 7 సంవత్సరాల తర్వాత భారత చైనా వాణిజ్యం పునఃప్రారంభం కానుంది. ఉత్తరాఖండ్. హై స్పీడ్ బ్రాడ్బ్యాండ్ కనెక్టివిటీని అందించడానికి ఏ ప్రభుత్వం ప్రాజెక్ట్ గంగాను ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. ఫుల్ ఐరన్ మ్యాన్ న్యూజిలాండ్ ట్రయథ్లాన్ను 11 గంటల 50 నిమిషాల్లో పూర్తి చేసి చరిత్ర సృష్టించిన భారతీయ అథ్లెట్ ఎవరు? అనంత్ రాణా. సే నో టు ప్రాక్సీ సర్పంచ్ అనే ప్రచారాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ. క్లైమేట్ ట్రెండ్స్ విశ్లేషణ ప్రకారం 2024-25లో భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం ఏది? ఢిల్లీ. వాయు నాణ్యత విశ్లేషణ ప్రకారం 2025-26 శీతాకాలంలో భారతదేశంలో అత్యంత కలుషితమైన నగరం ఏది? గజియాబాద్, ఉత్తరప్రదేశ్. నషాముక్త్ విద్యాలయ కార్యాచరణ ప్రణాళికను ఏ మంత్రిత్వ శాఖలు ప్రారంభించాయి? విద్యా మంత్రిత్వ శాఖ మరియు హోం మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తలో కనిపించిన వాల్లెస్ మారినెరిస్ ఏ గ్రహంపై ఉన్న ఒక భారీ లోయ వ్యవస్థ? అంగారక గ్రహం. పౌరసత్వ సవరణ చట్టం సిఏఏ కింద పౌరసత్వ ధృవీకరణ పత్రం పొందిన మొదటి మహిళ దీపాలి దాస్ ఏ రాష్ట్రం నుంచి వచ్చారు? అస్సాం. ఇటీవల వార్తలో కనిపించిన హచినెన్స్ గిల్ఫోర్డ్ ప్రోజెరియా సిండ్రోమ్ అనేది ఏ రకమైన వ్యాధి? జన్యుపరమైన రుగ్మత. 2026 జాతీయ పారా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? ఒడిస్సా. 49వ యోనిక్స్ సన్ రైజ్ జూనియర్
నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? సిక్కిం. పీఎం ప్రణమ్ పథకం ప్రధానంగా ఏ రంగానికి సంబంధించినది? వ్యవసాయం మరియు ఎరువుల రంగానికి. భారత సైన్యం అమోఘ జ్వాల విన్యాసాన్ని ఎక్కడ నిర్వహించింది? ఉత్తరప్రదేశ్. అమెరికా ఖండంలో కుష్ఠువ్యాధి నిర్మూలనకు అధికారికంగా ధృవీకరించబడిన మొదటి దేశం ఏది? చిలీ. లైట్ కంబాట్ హెలికాప్టర్ ప్రచండను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ హెచ్ఏఎల్. మార్చి 2026లో ఏ రాష్ట్ర ప్రభుత్వం ముసాయిదా జనాభా నిర్వహణ విధానాన్ని విడుదల చేసింది? ఆంధ్రప్రదేశ్. వరల్డ్ ఆర్చరీ ద్వారా పారా ఆర్చరీ ఆఫ్ ది ఇయర్ 2025గా ఎవరు ఎంపికయ్యారు? శీతల్ దేవి. ఇథనాల్ ఇంధనాన్ని ప్రోత్సహించడానికి ప్రో ఆల్కహాల్ కార్యక్రమాన్ని ఏ దేశం ప్రారంభించింది? బ్రెజిల్. భారత నౌకాదళం ఐఓఎన్ఎస్ మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ ఐమెక్స్ టీటీఎక్స్ 2026ను ఏ ప్రదేశంలో నిర్వహించింది? కొచ్చి. మార్చి 2026లో S&P గ్లోబల్ రేటింగ్స్ తదుపరి ఆర్థిక సంవత్సరానికి భారతదేశ జీడిపి వృద్ధి అంచనాను ఎంత శాతానికి పెంచింది? 7.1%. రైతులకు రియల్ టైం వ్యవసాయ సలహాలను అందించడానికి ప్రభుత్వం ప్రారంభించిన AI ఆధారిత బహుభాష డిజిటల్ ప్లాట్ఫామ్ పేరు ఏమిటి? భారత్ విస్తార్. మెదడు కో ప్రాసెసర్లను అభివృద్ధి చేయడానికి మూన్ షాట్ ప్రాజెక్టును ప్రారంభించిన సంస్థ ఏది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్, బెంగళూరు. కేంద్ర మంత్రివర్గం జల్ జీవన్ మిషన్ను ఏ సంవత్సరం వరకు పొడిగించింది? 2028 వరకు. ఇటీవల వార్తలో కనిపించిన లైమ్ వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. 2025-26 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా 37% జీఎస్టీ వృద్ధిని నమోదు చేసిన భారతీయ రాష్ట్రం ఏది? నాగాలాండ్. కొత్తగా ప్రారంభించబడిన బోగిబీల్ ఇన్లాండ్ వాటర్వేస్ ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. భారతదేశంలో అతిపెద్ద రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఏది? మహారాష్ట్ర. 2వ స్థానంలో కర్ణాటక, 3వ స్థానంలో గుజరాత్, 4వ స్థానంలో తమిళనాడు. 2026 ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే దేశం ఏది? జపాన్. భారతదేశం మరియు ఏ దేశం మధ్య లామిటియే 2026 వ్యాయామం జరిగింది? సీజెల్స్. హోంమంత్రి అమిత్ షా దేనికోసం ప్రగతి మరియు వికాస్ మస్కట్లను ప్రారంభించారు? జనాభా లెక్కలు 2027 కోసం. 2026 అంతర్జాతీయ మహిళా దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? హక్కులు, న్యాయం, చర్య అన్ని మహిళలు మరియు బాలికల కోసం. హురున్ గ్లోబల్ రిచ్ లిస్ట్ 2026లో తొలిసారిగా స్థానం సంపాదించిన భారతీయ నటుడు ఎవరు? షారుఖ్ ఖాన్. 2026 ఆస్ట్రేలియన్ గ్రాండ్ ప్రిక్స్ను ఎవరు గెలుచుకున్నారు? జార్జ్ రస్సెల్ బ్రిటిష్. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్ 2026 ఎక్కడ జరిగింది? బార్సిలోనా, స్పెయిన్ దేశం. కవచ్ వ్యవస్థను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్, RDSO. బాలేంద్ర షా ఏ దేశానికి అతిపిన్న వయస్కుడైన ప్రధానమంత్రి అయ్యారు? నేపాల్. ప్రాజెక్ట్ ఇన్సైట్ను ఏ ప్రభుత్వ సంస్థ అమలు చేస్తోంది? ఆదాయపు పన్ను శాఖ, ఆర్థిక మంత్రిత్వ శాఖ. చప్చార్కుట్ ఏ రాష్ట్రపు వసంతకాలపు పండుగ? మిజోరం. 2026 మహీంద్ర ఎక్సలెన్స్ ఇన్ థియేటర్ అవార్డ్స్ మెటాలో జీవిత సాఫల్య పురస్కారంతో ఎవరు సత్కరించబడ్డారు? అమోల్ పాలేకర్. ప్రపంచ పారా అథ్లెటిక్స్ గ్రాండ్ ప్రిక్స్లో పురుషుల హైజంపు T63 విభాగంలో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నది ఎవరు? శైలేష్ కుమార్. పర్పుల్ ఫెస్ట్ను ఏ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తుంది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ.
సామర్థ్ ఇంక్యుబేషన్ కార్యక్రమాన్ని ఏ సంస్థ ప్రారంభించింది? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ టెలిమాటిక్స్. రైజిన డైలాగ్ 2026 ఏ దేశంలో జరిగింది? భారతదేశం. రాజస్థాన్ ప్రభుత్వం మౌంట్ అబూను అధికారికంగా ఏ పేరుతో మార్చింది? అబురాజ్. ప్యాక్యోంగ్ విమానాశ్రయానికి స్వాతంత్ర సమరయోధుడు అయిన త్రిలోచన్ పోఖ్రెల్ పేరు మార్చనున్నట్లు ప్రకటించిన రాష్ట్రం ఏది? సిక్కిం. ఉత్తరాఖండ్ తరువాత యూనిఫామ్ సివిల్ కోడ్ యూసీసీ బిల్లు 2026ను ప్రవేశపెట్టిన రెండవ రాష్ట్రం ఏది? గుజరాత్. ఇటీవల వార్తలో కనిపించిన హిండన్ నది ఏ నదికి ఉపనది? యమునా నదికి. నింగోల్వాన్ ఇనిషియేటివ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? మణిపూర్. డిజైనింగ్ ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ ఫర్ హోలిస్టిక్ యాక్సెస్ టు జస్టిస్ అనగా దిశ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? చట్టం మరియు న్యాయ మంత్రిత్వ శాఖ. అనుసంధానిత మౌలిక సదుపాయాలను రక్షించడానికి డెలాయిట్ ప్రారంభించిన భారతదేశపు మొట్టమొదటి సైబర్ సెక్యూరిటీ సదుపాయం పేరు ఏమిటి? కనెక్ట్ సేఫ్. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఏ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? జలశక్తి మంత్రిత్వ శాఖ కింద. తీర ప్రాంత మత్స్యకారుల భద్రత మరియు విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడానికి బ్లూ వాయిస్ అనే మొబైల్ యాప్ను ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించింది? పుదుచ్చేరి. బురా చపోరి వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాం. ఖాదర్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన మధ్యశ్రేణి తీర ఆధారిత నౌక విధ్వంసక క్రూయిజ్ క్షిపణి? ఇరాన్. ఇటీవల మస్కట్ నుంచి తిరిగి వచ్చిన భారత నౌకాదళం యొక్క సాంప్రదాయకంగా నిర్మించిన కుట్టిన సెయిలింగ్ నౌక పేరు ఏమిటి? ఐఎన్ఎస్వి కౌండిన్య. భారతదేశంలో డిజిటల్ ట్విన్ ప్లాట్ఫామ్ను ప్రారంభించిన మొదటి ఓడరేవు ఏది? వివో చిదంబరనార్ పోర్ట్, తమిళనాడు. లఖ్పతి బిటియా పథకం, సహేలి పింక్ స్మార్ట్ కార్డు, మేరీ పూంజీ మేరా అధికార్ మరియు ఉచిత ఎల్పిజి సిలిండర్ పథకాన్ని ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ప్రారంభించింది? ఢిల్లీ. కాకడు 2026 విన్యాసాలు ఎక్కడ జరిగాయి? ఆస్ట్రేలియా. ఇటీవల వార్తలో కనిపించిన వెస్ట్రన్ ట్రాగోపాన్ ఏ భారతీయ రాష్ట్ర యొక్క పక్షి? హిమాచల్ ప్రదేశ్. ఆహార వ్యవస్థలపై వాతావరణ మార్పుల ప్రభావాలను అంచనా వేసే ఆహార భద్రతా సూచికను ఏ సంస్థ విడుదల చేసింది? అంతర్జాతీయ పర్యావరణ మరియు అభివృద్ధి సంస్థ. ఇటీవల వార్తలో కనిపించిన ప్రంబనన్ ఆలయం ఏ దేశంలో ఉంది? ఇండోనేషియా. ఆసియాలోనే అతిపెద్ద తులిప్ తోటను ఎక్కడ ప్రారంభించారు? శ్రీనగర్. నగరాల్లో సరస్సు ఆరోగ్యం మరియు గాలి నాణ్యతను పర్యవేక్షించడానికి లేక్ అండ్ ఎయిర్ వాచ్ అనే ఇనిషియేటివ్ను ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఏది? గుజరాత్. ఇటీవల రియో ఓపెన్ ఏటీపీ 500 టైటిల్ గెలుచుకున్న టెన్నిస్ ఆటగాడు థోమస్ మార్టిన్ ఎచ్వెరీ ఏ దేశానికి చెందినవాడు? అర్జెంటీనా. 2025 ఏఎస్క్యూ బెస్ట్ అరైవల్స్ అవార్డును గెలుచుకున్న ఎయిర్పోర్ట్ ఏది? మ్యాంగ్లూరు విమానాశ్రయం, కర్ణాటక. ఉత్తరప్రదేశ్లోని ఏ నగరం 1 గంటలో అత్యధిక మొక్కలు నాటి గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో స్థానం సంపాదించింది? వారణాసి. ఇటీవల ఇండియన్ బైసన్ ఫెస్ట్ నిర్వహించిన డిబ్రిగఢ్ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? ఒడిస్సా. జాతీయ కుష్టు వ్యాధి నిర్మూలన కార్యక్రమం ఏ గొడుగు మిషన్ కింద అమలు చేయబడుతుంది? జాతీయ ఆరోగ్య మిషన్. 2026 ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం యొక్క థీమ్ ఏమిటి? అవును, మనం క్షయవ్యాధిని అంతం చేయగలం. ఇటీవల వార్తలో కనిపించిన రూప్కుండ్ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరాఖండ్. ప్రోబా3 మిషన్ను ఏ అంతరిక్ష సంస్థ ప్రారంభించింది? యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఈఎస్ఏ.
టోమహాక్ క్రూయిజ్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కేబర్ షకాన్ క్షిపణి అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన దీర్ఘశ్రేణి ఘన ఇంధన బ్యాలిస్టిక్ క్షిపణి? ఇరాన్. ఇటీవల వార్తలో కనిపించిన పనామా కాలువ ఏ రెండు మహాసముద్రాలను కలుపుతుంది? అట్లాంటిక్ మహాసముద్రం మరియు పసిఫిక్ మహాసముద్రం. ఆధార్ వ్యవస్థ భద్రతను బలోపేతం చేయడానికి ఏ సంస్థ తన మొదటి నిర్మాణాత్మక బగ్ బౌంటీ కార్యక్రమాన్ని ప్రారంభించింది? యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా, యుఐడిఐ. గిరిజన హస్తకళలు మరియు వస్త్రాలను ప్రోత్సహించడానికి రిసా టైమ్లెస్ ట్రైబల్ అనే ప్రీమియం సిగ్నేచర్ బ్రాండ్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ప్రపంచవ్యాప్తంగా మహిళలు మరియు బాలికలకు న్యాయం అందుబాటులోకి తీసుకురావడానికి అగ్రీడ్ కన్క్లూషన్స్ అనే కొత్త ప్రపంచ ఫ్రేమ్వర్క్ని ఏ అంతర్జాతీయ సంస్థ స్వీకరించింది? ఐక్యరాజ్య సమితి, యుఎన్ఓ. భారతదేశ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయంగా ప్రోత్సహించడానికి గ్లోబల్ ఎంగేజ్మెంట్ స్కీమును అమలు చేసిన మంత్రిత్వ శాఖ ఏది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఫోర్బ్స్ ప్రపంచ బిలియనీర్ల జాబితా 2026 ప్రకారం భారతదేశంలో అత్యంత ధనవంతురాలు ఎవరు? సావిత్రి జిందాల్. జ్ఞాన భారత మిషన్ను ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సాంస్కృతిక మంత్రిత్వ శాఖ. ఇటీవల వార్తలో కనిపించిన సింహగఢ్ కోట ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. యునైటెడ్ కింగ్డమ్లో జల విశ్లేషణ అనగా హైడ్రాలసిస్ అని కూడా పిలువబడే నీటి దహన సంస్కారాన్ని అనుమతించిన మొదటి దేశం ఏది? స్కాట్లాండ్. ఫ్లోటింగ్ లిడార్ బాయ్ సిస్టమ్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ, ఎన్ఐఓటి. భారత రైల్వేలు ఏ ఇనిషియేటివ్ కింద ఈ రైల్వే క్లెయిమ్స్ ట్రిబ్యునల్ వ్యవస్థను ప్రారంభించాయి? 52 వారాల్లో 52 సంస్కరణలు. భారతదేశంలో మొట్టమొదటిసారిగా సాక్ష్యం నైపుణ్య సర్వేను ఏ నగరం ప్రారంభించింది? ముంబై. ఇటీవల భారత నౌకాదళంలోకి చేరిన ఐఎన్ఎస్ అంజదీప్ ఏ వర్గానికి చెందినది? యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ షాలో వాటర్ క్రాఫ్ట్. స్కై స్టింగ్ అనేది 6వ తరం బియాండ్ విజువల్ రేంజ్ ఎయిర్ టు ఎయిర్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. ప్రెసిషన్ స్ట్రైక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. 2026లో అత్యంత ప్రజాదరణ పొందిన వెబ్సైట్ ఏది? గూగుల్. ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడిన శిలా చిత్రాలు అనగా పెట్రోగ్లిఫ్స్ అనగా ఏమిటి? రాతి ఉపరితలాలపై చెక్కబడిన చిత్రాలు. ఇటీవల వార్తలో కనిపించిన లెజియోనైర్స్ వ్యాధి ఏ కారకం వల్ల వస్తుంది? బ్యాక్టీరియా వల్ల. స్టార్టప్ బ్లింక్ యొక్క ఇన్నోవేటర్స్ బిజినెస్ ఎన్విరాన్మెంట్ ఇండెక్స్ 2026 ప్రకారం 100 పరిపూర్ణ స్కోరుతో ఏ దేశం మొదటి స్థానంలో నిలిచింది? యుఎస్ఏ. ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐతో కూడిన సావరెన్ ఫైనాన్షియల్ క్లౌడ్ను ప్రారంభించిన దేశం ఏది? యుఏఈ. హట్టి రెసాల పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? మహారాష్ట్ర. ఇటీవల ఓలియం గ్యాస్ లీక్ సంఘటన ఏ రాష్ట్రంలో జరిగింది? మహారాష్ట్ర. కప్పతగూడ వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. ధ్వని స్పందన యాక్సెసిబిలిటీ ఇనిషియేటివ్కు గవర్నెన్స్ నౌ 12వ పిఎస్యు జాతీయ అవార్డును గెలుచుకున్న రోడ్డు రవాణా సంస్థ ఏది? కేఎస్ఆర్టీసీ, కర్ణాటక. ఎమ్మెల్యేల శాసనపరమైన చర్యలను పర్యవేక్షించే భారతదేశపు మొట్టమొదటి వేదిక అయిన MLAtrack.comని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? కేరళ. ప్రపంచ ఆయుధ దిగుమతుల్లో 2021-25 మధ్య అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఉక్రెయిన్. 2వ స్థానంలో భారతదేశం,
మూడవ స్థానంలో సౌదీ అరేబియా. జ్ఞానపీఠ పురస్కారాన్ని ఏ రంగంలోని ప్రతిభకు ఇస్తారు? సాహిత్యానికి. దక్షిణ పార్స్ గ్యాస్ క్షేత్రం ఏ దేశంలో ఉంది? ఇరాన్. అస్మిత లీగ్ భారత ప్రభుత్వ ఏ ప్రధాన క్రీడా కార్యక్రమంలో భాగం? ఖేలో ఇండియా మిషన్. అధిక ప్రమాదకర ప్రాంతాల్లో సురక్షితమైన మానవరహిత కాలువ శుభ్రపరచడం కోసం ఏ మున్సిపల్ కార్పొరేషన్ ఏ శక్తితో పనిచేసే జీ స్పైడర్ రోబోట్ను నియమించింది? తిరువనంతపురం మున్సిపల్ కార్పొరేషన్. ఇంపాక్ట్ ఫర్ న్యూట్రిషన్ ఐ ఫర్ ఎన్ అనేది ఏ సంస్థ యొక్క ఇనిషియేటివ్? యూనిసెఫ్ ఇండియా. జోహా రైస్ అనేది ఏ రాష్ట్రంలో పండించే ఒక దేశీయ సుగంధ వరి రకం? అస్సాం. పార్కిన్సన్ వ్యాధికి స్టెమ్ సెల్ చికిత్సలను ఆమోదించిన ప్రపంచంలో మొట్టమొదటి దేశం ఏది? జపాన్. మార్చి 2026లో ఏ అంతర్జాతీయ సంస్థ కోల్డ్ రెస్పాన్స్ సైనిక వ్యాయామాన్ని నిర్వహించింది? ఉత్తర అట్లాంటిక్ ఒప్పంద సంస్థ అనగా నాటో. ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ 2026కు ఏ రాష్ట్రం ఆతిథ్యం ఇస్తుంది? ఛత్తీస్గఢ్. హురున్ లిస్ట్ 2026 ప్రకారం భారతదేశం బిలియనీర్లకు ఏ స్థానం నిలిచింది? మూడవ అతిపెద్ద హబ్బుగా. మొదటి స్థానంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, రెండవ స్థానంలో చైనా. ఇటీవల వార్తలు కనిపించిన ఆంబ్లిసెప్స్ వాయవి ఏ జాతికి చెందినది? క్యాట్ ఫిష్. అనవరన్ అటవీ నిర్మూలన హెచ్చరిక వ్యవస్థను ఏ సంస్థ నిర్వహిస్తుంది? ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా. ఇటీవల వార్తలో కనిపించిన కాసావా బ్రౌన్ స్ట్రీక్ వ్యాధిని మొదట ఏ ప్రాంతంలో గుర్తించారు? ఆఫ్రికాలో. ఇటీవల వార్తలో కనిపించిన కోసి నది ఏ నదికి ప్రధాన ఉపనది? గంగా నదికి. గ్రీన్ చౌపాల్ ఇనిషియేటివ్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? ఉత్తరప్రదేశ్. పర్యావరణ అనుకూల హోలీ ప్రచారాన్ని పర్యావరణం, అటవీ మరియు వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఏ కార్యక్రమం కింద ప్రారంభించింది? పర్యావరణ విద్యా కార్యక్రమం కింద. 2026 ఐక్యరాజ్య సమితి పర్యాటక మంత్రుల శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? జర్మనీలో. బ్లూ స్పారో క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? ఇజ్రాయెల్. స్టిల్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? రష్యా. లెజెం నృత్యం ఏ రాష్ట్రానికి చెందినది? మహారాష్ట్ర. సాహిద్ డ్రోన్లు అనేవి ఏ దేశం అభివృద్ధి చేసిన మానవరహిత వైమానిక వాహనాలు? ఇరాన్. మినిట్ మ్యాన్ 3 అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన ఖండాంతర బ్యాలిస్టిక్ క్షిపణి అనగా ఐసిబిఎం? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. డార్ట్ అనగా డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ మిషన్ను ఏ సంస్థ ప్రారంభించింది? నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా. టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్ అనగా థాడ్ అనేది ఏ దేశం అభివృద్ధి చేసిన అధునాతన బ్యాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇటీవల వార్తలో కనిపించిన విషారట్స్ అనగా ఏమిటి? మ్యాన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ మ్యాన్ ప్యాడ్స్. భారతీయ రైల్వేల సూపర్ యాప్ అయిన రైల్ వన్ను ఏ సంస్థ అభివృద్ధి చేసింది? సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్. కరోనల్ మాస్ ఎజెక్షన్ షాక్ యొక్క మూలాన్ని మొదటిసారిగా ఏ సంస్థ కనుగొంది? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్. తమిళనాడులోని మొట్టమొదటి డార్క్ స్కై పార్క్ ఎక్కడ స్థాపించబడింది? కొల్లి హిల్స్. ఇటీవల వార్తలో కనిపించిన బాస్క్యూల్ వంతెన ఏమిటి? ఓడలు మరియు పడవలు వెళ్ళడానికి వీలుగా పైకి ఎత్తే కదిలే వంతెన. అమోండోవా తెగ ప్రధానంగా ఏ దేశంలో కనిపిస్తుంది? బ్రెజిల్. అల్మా అనే రేడియో టెలిస్కోపు ఏ దేశంలో ఉంది? చిలీ. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ ఏ నోడల్ మంత్రిత్వ శాఖ కింద పనిచేస్తుంది? విద్యుత్ మంత్రిత్వ శాఖ. భారతదేశపు మొట్టమొదటి సెమీకండక్టర్ అసెంబ్లీ, టెస్ట్ మరియు ప్యాకేజింగ్ సౌకర్యం
ఎక్కడ ప్రారంభించబడింది? గుజరాత్ సనంద్లో. హీలింగ్ సాయిల్స్ ఇన్ ఇండియా ఫర్ బెటర్ క్రాప్ హెల్త్ అండ్ హ్యూమన్ న్యూట్రిషన్ అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? ఇండియన్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఆన్ ఇంటర్నేషనల్ ఎకనామిక్ రిలేషన్స్. ప్రపంచంలోనే ఎత్తైన ఘనీభవించిన సరస్సు హాఫ్ మార్దాన్ను నిర్వహించడం ద్వారా చరిత్ర సృష్టించిన భారతీయ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం ఏది? లడఖ్. గ్లోబల్ మైండ్ హెల్త్ 2025 నివేదిక ప్రకారం 18 నుంచి 34 సంవత్సరాల వయస్సు గల యువకులు మానసిక ఆరోగ్యం మరియు శ్రేయస్సులో ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క ప్రపంచ ర్యాంకు ఎంత? 60వ. పేట్రియట్ క్షిపణి రక్షణ వ్యవస్థను ఏ దేశం అభివృద్ధి చేసింది? యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ స్థిర విమాన ఛార్జీలను అందించడానికి ప్రారంభించిన పథకం పేరు ఏమిటి? ఫేర్ సే పురుషోత్, వన్ రూట్ వన్ ఫేర్. ఇటీవల వార్తలు కనిపించిన డియోగో గార్సియా ఏ జల భాగంలో ఉన్న ఒక పగడపు దీవి? హిందూ మహాసముద్రంలో. సర్హుల్ పండుగను ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? జార్ఖండ్.